హాయ్ హలో వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు బాక్స్ లోకి లంచ్ బాక్స్ లకి ఆఫీస్ లకి ఈజీగా మనం తీసుకెళ్ళడానికి కంఫర్టబుల్ గా ఉండేటటువంటి రైస్ టమాటో బాత్ చేసి చూపిస్తాను. ఇది ఏ కర్రీస్ అవసరం లేకుండా జస్ట్ కొంచెం పెరుగు రైతా చేసి పెట్టుకుంటే ఈ కర్రీ అవసరం లేకుండా దీన్ని ఈజీగా బాక్స్ లో పెట్టించచ్చు. పిల్లలకి ఇష్టంగా తింటారు. వాటికి ఏవే కావాలో మరి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. రైస్ ఈ కప్పు తోటి రైస్ కుక్కర్కి వచ్చే కప్పు ఉంటది కదా, దీంతో 4 కప్పుల రైస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. కొంచెం నానితే బాగుంటదని. ఈ టమాటాలు ఒక 4-5 టమాటాలు పెద్ద సైజ్వి, 2 ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిగడ్డ, చిన్న అల్లం ముక్క. ఇవి అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే మన ఫ్రెష్ గా ఉంటది కదా, అందుకని పెట్టాను. పుదీనా, కొంచెం చిన్న పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ వేడెక్కేసరికి మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకుందాం, ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అట్లనే అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుందాం. లేదంటే పచ్చపచ్చగా దంచి పెట్టుకున్నా బాగానే ఉంటది. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేసరికి మనకు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనము గరం మసాలా ఉంటది కదా, సాజీరా, చెక్క, 2 ఇలాచీలు, ఇవి అన్ని ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. అవి కొంచెం చిటపట అనేసరికి పచ్చిమిర్చి వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు ఇవి కూడా వేసేసుకుందాం. కరివేపాకు, బగారా ఆకు అంటారు కదా, అది. ఇవన్నీ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా వేసేసుకుందాం. ఇందులో ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకొని ఉడికించుకుందాం. టమాటా వేసినాం కదా, ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోకి మనం సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేస్తే మన టమాటా మంచిగా మగ్గుతుంది. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆ టమాటా అంతా దగ్గరికి అవుతుంది. అప్పుడు రైస్ వేసుకుందాం. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. 5 మినిట్స్ అయింది కదా, టమాటా ఉడికిందో చూద్దాము. ఉడికిపోయింది, టమాటా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము. కడిగి పెట్టుకున్నా కదా, ఈ 4 గ్లాస్ రైస్ కడిగి పెట్టుకున్నాను, ఇది ఇందులోకి వేసేసుకుందాం. రైస్ అంతా వేసేసుకుందాము. ఒక్కసారి కలుపుకుందాము. రైస్ వేసినాం కదా, ఇప్పుడే కలిపేసుకొని మనం వాటర్ కొలిచి పెట్టుకున్నాము. దీనికి 4 గ్లాసుల రైస్ కి 8 గ్లాసుల వాటర్ చూసుకోండి. మరీ ఎక్కువ అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ తక్కువ పోసుకోండి. మన గ్లాస్ కి అర్థమవుతుంది కదా, అప్పుడు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ వేసినాం కదా, అప్పుడు మనం ఇందాక మనము 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా, అది చూసుకొని ఇంకా ఎంత పడుతుందో అంత వేసుకుందాం. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. 5 మినిట్స్ అయిపోయింది, చూద్దాము ఎంతవరకు ఉడికిందో. వాటర్ కొంచెం దగ్గరికి అయింది కదా, ఇప్పుడు ఒకసారి కలిపి ఈ మూత పెట్టొద్దు, పొంగిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్ లో పెడదాం. కొంచెం కొత్తిమీర వేసేసి
ఒక్కసారి కలుపుకుందాము. వాటర్ సరిపోతాయా సరిపోవా ఈ టైంలో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పైనుంచి చేయండి, లేదంటే ఇదైతే నాకు సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకుందాం. 5 minutes లో మనకు రెడీ అయిపోతుంది రైస్ అయితే. 5 minutes అయిపోయింది. మనం స్టవ్ ఆపేద్దాం. వేడి వేడిగా ఉంది. ఒక 5 minutes తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. ఇది చూడండి, అన్ని వాటర్ అంతా కరెక్ట్ గా సరిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వీటికి నార్మల్ టమాటా కాకుండా కొంచెం నాటు టమాటా వస్తుంది కదండి, అలాంటిదైతే ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అలా దొరికితే మాత్రం అవి ట్రై చేయండి. నాకు ఈరోజు నార్మల్ టమాటానే దొరికింది, ఇదే చేశాను. మీకు అవి దొరికితే తప్పకుండా తీసుకొని ట్రై చేయండి. కలర్ మంచి కలర్ రెడ్డిష్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. వేడి వేడి టమాటా బాత్ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ ఏం అక్కర్లేదు. ఏదైనా టమాటా కర్రీ లాగా ఉన్నా సరిపోతుంది, లేదంటే ఊరికే పెరుగు కొంచెం తీసుకొని దాన్ని ఆనియన్స్ కట్ చేసేసి రైతా లాగా చేసుకున్నా లైట్ గా, అది కూడా చాలా బాగుంటది కాంబినేషన్. ఇది బాక్స్ లో పిల్లలకి పెట్టడానికి చాలా ఈజీగా ఫాస్ట్ గా, మార్నింగ్ అవర్స్ లో మనం బిజీగా ఉంటాం కదా, ఇలాంటివి చేసి పెట్టండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటది, వాళ్ళకి నచ్చుతుంది. నేను టేస్ట్ చూస్తున్నాను. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయండి, అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. మంచి టేస్ట్ గా ఉంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి నచ్చుతుంది. బాక్స్ లో పెట్టడానికి అయితే ఈజీగా చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు దీన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో తోటి మళ్ళీ మేము ఉంటానండి. బాయ్ బాయ్.